నమస్తే, నేను డాక్టర్ విష్ణుప్రియ, గైనకాలజిస్ట్ అండ్ ఫర్టిలిటీ స్పెషలిస్ట్, విష్ణుప్రియ టెస్ట్ ట్యూబ్ బేబీ సెంటర్, కర్నూలు. సో ఈ జూన్ మంత్ని ఇన్ఫర్టిలిటీ అవేర్నెస్ మంత్గా రికగ్నైజ్ చేశారు. సో అది చాలా ఇంపార్టెంట్ అనమాట. పెళ్ళైన తర్వాత ఒక 1 year వరకు న్యాచురల్గా వాళ్ళు ట్రై చేయొచ్చు ప్రెగ్నెన్సీ కోసం. అప్పుడు 1 year తర్వాత కూడా ఆమెకు రెగ్యులర్ పీరియడ్స్ వస్తూ హస్బెండ్ అంతా నార్మల్గా ఉన్నా కూడా వాళ్ళకు ప్రెగ్నెన్సీ రాలేదు అంటే తప్పనిసరిగా డాక్టర్ని కన్సల్ట్ చేయాలి. దట్టు లేట్ ఏజ్లో మ్యారేజ్ అయిన కపుల్ ఉన్నారంటే, 30 years తర్వాత మ్యారేజ్ అయిన కపుల్ ఉన్నారంటే వాళ్ళైతే ఇమ్మీడియట్గా కన్సల్ట్ చేయాలి. పెళ్ళైన వెంటనే కన్సల్ట్ చేసి ఏమి ఇష్యూస్ ఉన్నాయి, ఎందుకంటే ఏజ్ పెరిగే కొద్దీ కొంచెం ఎగ్స్ తగ్గిపోవడము, తర్వాత యూట్రస్లో కొన్ని చేంజెస్ రావడము ఇలాంటివి ఉంటాయి. కొంతమందిలో హస్బెండ్స్లో కూడా కొన్ని ప్రాబ్లమ్స్ ఉంటాయి. అందుకని ఏజ్ అయిన వాళ్ళైతే ఇమ్మీడియట్గా మ్యారేజ్ అయిన వెంటనే డాక్టర్ని కన్సల్ట్. అలాగా యంగ్ పేషెంట్స్ అయితే ఒక 1 year ట్రై చేసిన తర్వాత కన్సల్ట్ చేసుకోవాలి. సో అప్పుడు డాక్టర్ వాళ్ళకు బేసిక్ స్కాన్ ఒకటి చేస్తారు. తర్వాత అవసరమైతే కొన్ని హార్మోన్ టెస్టులు చేస్తారు, థైరాయిడ్ కానీ ప్రొలాక్టిన్ కానీ ఇలాంటి బేసిక్ టెస్టులు. హస్బెండ్కి సింపుల్గా ఒక సెమెన్ అనాలిసిస్ టెస్ట్ చేసుకుంటారు. సో ఇవన్నీ నార్మల్గా ఉన్నాయి అంటే సింపుల్ మెడిసిన్ వాళ్ళకు, అంటే ప్రీ కన్సెప్షన్ ట్రీట్మెంట్ అని ఉంటుంది. ఫోలిక్ యాసిడ్, కొన్ని విటమిన్స్ అవి ఇవ్వడం ద్వారా ఎగ్ క్వాలిటీ పెరుగుతుంది. ప్రెగ్నెన్సీ వస్తే కూడా అనామలీస్ అవి రాకుండా ఫోలిక్ యాసిడ్ సప్లిమెంటేషన్ వల్ల నెక్స్ట్ ప్రెగ్నెన్సీలో ఎలాంటి ఇబ్బంది లేకుండా కంటిన్యూ అవుతుంది అన్నమాట. సో ఈ సింపుల్ థింగ్స్ కోసము 1 year తర్వాత కంపల్సరీగా డాక్టర్ని కన్సల్ట్ చేయాలి. థ్యాంక్ యూ.